హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెండ్షిప్ విత్ గోట్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ బాగున్నారా? ఫ్రెండ్స్, పోయిన వీడియోలో మనం జీవాలు ఏ విధంగా అమ్ముతున్నాం, మనకంటే కూడా ఎక్కువగా దళారీ బేరగాళ్ళు ఏ విధంగా లాభం పొందుతున్నారనే విషయం గురించి మేకలలో మార్కెటింగ్ అనే వీడియోలో మనం మాట్లాడుకున్నాం. దానికి కంటిన్యూస్గా ఈ వీడియో ఫ్రెండ్స్ చివరి వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుందని ఆశిస్తున్నాను. అయితే ఈ వీడియోలో మనం రెండు విషయాల గురించి మాట్లాడదాం. ఒకటి, జీవాలు అమ్మేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రెండవది, మనంతటా మనమే ఓన్గా ఎలా మార్కెట్ చేసుకోవాలి అనే విషయం గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొదటిది, అమ్ముకోవడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఈ విషయంలో ముఖ్యంగా 3 విషయాలు. ఒకటి, సెలెక్టెడ్ అమ్మడం, అంటే సెలెక్టెడ్ జీవాలు అమ్మడం. రెండవది, కేజీ వైజ్ అమ్మడం. మూడవది, మన దగ్గర రెగ్యులర్గా జీవాలు ఉండేటట్టు చూసుకోవడం. మొదటిది సెలెక్టెడ్వి అమ్మడం. ఇది ఏ విధంగా అంటే మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తాను. మన దగ్గర ఒక 30 జీవాలు ఉన్నాయి, అమ్మేద్దాం అనుకుంటున్నాం. జీవాలు అమ్మాలంటే మొట్టమొదటిగా మైండ్లో వచ్చేది బేరగాలే. ఫోన్ చేస్తాం. ఫోన్ చేసిన తర్వాత ఎంత అంటాడు, అన్న 30 ఉన్నాయి, యావరేజ్గా ఎంత పెడతాం, 8,000 9,000 మనం చెప్తాం. వాడు అట్లా కాదంటాడు, మనం ఒక 9,000 చెప్పినామంటే ఆడ యావరేజ్ తీసి 8,000కి అసలు అనుకుందాం. అంటే దాంట్లో 10 జీవాలేమో 10,000కి పోయేటివి ఉంటాయి, మిగిలిన 10 జీవాలేమో 8,000కి పోయేటివి ఉంటాయి, బ్యాలెన్స్ 10 జీవాలేమో 6,000 ప్లస్కి పోయేటివి ఉంటాయి. అంటే దగ్గర యావరేజ్గా 8,000తోని క్యాలిక్యులేట్ చేస్తాడు. ఎన్ని 30 జీవాలు కదా, 8 × 30, 8,000 × 30, 2,40,000 రూపాయలు. ఈ విధంగా యావరేజ్ తీసి వాడు రేటు చెప్తాడు, పట్టుకొని పోతాడు. అయితే మనం ఈ విషయంలో తీసుకోవాల్సిన, ఈ విధంగా అమ్మడంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే సెలెక్టెడ్గా అమ్మడం. ఒకటి, నీ దగ్గర 30 జీవాలు ఉంటే దాంట్లో 10 మాత్రమే నువ్వు అనుకున్న రేటుకు, అంటే 10,000కు పోయేటట్టు ఉంటే 10 మాత్రమే అమ్ము. నువ్వు సెలెక్టెడ్ అంటే 10,000తో పోయేటి 10 ఉంటే 10 అమ్ముకో. నువ్వు 10 అమ్ము, ఎక్కువ అమ్మకు. అంటే ఆ 10టికి ఒక 10,000 వస్తాయంటే ₹1,00,000. నీ దగ్గర ఎన్ని ఉంటాయి బ్యాలెన్స్? ఇంక 20 జీవాలు ఉంటాయి. ఆ 20 జీవాల్లో 8,000తో ఏవైతున్నాయో దగ్గర ఒక నెల 5 రోజులలో అవి ఈజీగా 10,000కు వచ్చేస్తాయి. అంటే సేలికి పోయేటట్టు ఉంటాయి. ఎట్లా అంటే మన దగ్గర జీవాలు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర మనం జీవాలు అమ్మినప్పుడు ఆటోమేటిక్గా మన దగ్గర జీవాలు తగ్గుతాయి. మెయింటెనెన్స్ తగ్గుతుంది, వానికి ఫుడ్ కూడా కరెక్ట్గా దొరుకుతుంది. ఆ విధంగా ఉన్న 20 జీవాలలో 10 జీవాలు ఫస్ట్ ఏదైతే 8,000 ఉంటాయో అవి 10,000కి రీచ్ అయిపోతాయి. 10,000కి రీచ్ అయినాక నువ్వు ఆ 10టిని అమ్ము వెంటనే అంటే 10,000 వస్తాయి అనుకున్నప్పుడు ఆ 10టిని అమ్మాయి. ఫస్ట్ అమ్మిన 10, ఇప్పుడు అమ్మే 10. ఫస్ట్ అమ్మిన ₹1,00,000, ఇప్పుడు 10,000తోనే 10 అమ్మితే ₹1,00,000. మిగిలిన 10 ఉంటాయి. 30 జీవాలలో 20 అమ్మినాక 10 ఉంటాయి. అవి కూడా ఒక నెల 10 రోజులలో అవి కూడా 10,000కి వస్తాయి. ఎందుకంటే అప్పటికే అవి 6,000తో ఉన్నాయి. దగ్గర 2 నెలలు 3 నెలల గ్యాప్ వస్తాయి. అంటే బ్యాచ్ వైజ్ ఇట్లా సెలెక్టెడ్ తీసేయడం వల్ల మీకేమవుతుందంటే ఈ 10 కూడా మీకు ₹1,00,000, ఒక్కొక్క దానికి ₹10,000 ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అమ్మాయి అట్లా వచ్చేస్తుంది. అంటే నువ్వు అనుకున్న రేటుకు సెలెక్టెడ్వి అమ్ముతావు కాబట్టి నువ్వు అనుకున్న రేట్ వస్తుంది. అదే నువ్వు ఈ 30 జీవాలని ఒకటేసారి నేను అమ్మేస్తా అనేది ఉంటే యావరేజ్గా ఒక్క జీవం మీద నీకు ₹8,000 పడుతుంది. అట్లా మీద ఉంటే ₹2,40,000. అదే నువ్వు సెలెక్టెడ్గా అమ్మడం వల్ల నీకు టైం వస్తుంది కావచ్చు. అంటే ఒక 2 నెలల గ్యాప్లో 2 నెలల 15 రోజుల గ్యాప్లోనే నీకు ఇంకొక 60,000 ఎక్స్ట్రాగా ప్రాఫిట్ పొందే అవకాశం ఉంటుంది నీకు. ఆ విధంగా అమ్ముకోవాలి. బయట ఈ విషయాలు ఎవరు చెప్పడు. మీరు ఏ యూట్యూబ్ ఛానల్లో పెద్ద ఫార్మర్స్ని ఇంటర్వ్యూ చేసిన విషయాలు కూడా చెప్పండి. ఏం చేస్తారంటే డివార్మింగ్ చేసినాం, నట్టల మంది వేసినాం,
ఇన్ని రోజులు పెంచినాం, ఇవన్నీ పోగా 5,000 మిగిలినాయి, ఇది చెప్తాడు తప్పిస్తే ఈ విషయాలు మీకు ఎవరు చెప్పడు. సో ఈ విషయం మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను మీ ముందుకు వచ్చిన మార్కెటింగ్ విషయం గురించి. ఈరోజు మేకల్ని పెంచడం, దానికి దగ్గొస్తే, సరిదొస్తే, సూదేసి జ్వరం వస్తే కేర్గా తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈరోజు మార్కెటింగ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సో ఈ విధంగా నేను మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నా. ఇది విషయం. సెలెక్టెడ్గా అమ్మడం అంటే అమ్ముకోవడంలో మొదటిది సెలెక్టెడ్గా అమ్మడం. నీవు ఎప్పుడైతే సెలెక్టెడ్గా అమ్ముతావో అప్పుడు నువ్వు మామూలుగా అనుకున్న దానికంటే కూడా ఒక 50,000-60,000 నువ్వు ఎక్స్ట్రా గెయిన్ చేయగలుగుతావు. సో ఈ విధంగా అమ్ముకోవాలి. నీ దగ్గర ఉన్న 30 జీవాలు కానీ 40 జీవాలు కానీ ఎంత జీవాలు కానీ నువ్వు సెలెక్టెడ్గా అమ్మాలి. అట్లా అమ్మినప్పుడు బేరగాడు కూడా మీరు ఎప్పుడైనా గమనించారా? బేరగా రాగానే అబ్బా ఒక 10 మాత్రమే 10,000 ఉన్నాయి, మిగతా అన్నీ 7,000, 8,000, 6,000 ఉన్నాయి అంటాడు. అప్పుడు మీరు అనాలి టక్కర, సరే 10,000 అయితే ఏమున్నాయో అవి తీసుకొని పో, మిగిలినవి ఉంచు అని చెప్పగలగాల మీరు. అప్పుడు మీరు మంచి ప్రాఫిట్స్ పొందగలుగుతారు. బేరగాడు రాని, కస్టమర్ రాని, ఎవరన్నా కానీ అట్లా ఆ విధంగా మీరు అమ్ముకున్నారనుకో మీరు మంచి ప్రాఫిట్స్ పొందగలుగుతారు. అంటే మీరు అనుకున్న దానికంటే కూడా ఇంకొక 30% మీరు ఎక్స్ట్రా ప్రాఫిట్ పొందగలుగుతారు. ఇక్కడ మీకు టైం ఉంటుంది. ఒక 2 months గ్యాప్లోనే మీరు 40,000-50,000 అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు అమ్మేసి 2 నెలలు ఖాళీగా ఉంటాం కదా. అట్లా ఆ విధంగా మీరు సెలెక్టెడ్గా అమ్మడం వల్ల మీరు ఈ విధంగా లాభం పొందే అవకాశం ఉంటుంది. అమ్ముకోవడంలో రెండవ విషయం కేజీ వైజ్ అమ్మడం. ఈ కేజీ వైజ్ అమ్మడం అయితే ఎవరితో సంబంధం లేదు. ఆ కస్టమరే రాని, దళారే రాని, బేరగాడు రాని, మధ్యవర్తి ఎవ్వడన్నా రాని, సంబంధం లేదు. గింత ఉన్నది ఒక పొట్టేలు కేజీ 400 రూపాయలు, చాలా జోకుతాం, ఇస్తాం, పట్టుకొని పోతాం, అంతే. కేజీ వైజ్ అమ్మే ప్రయత్నం చేయండి మీరు. ఒకవేళ బార్గెనింగ్ జరుగుతుంది అనేది ఉంటే గింత ఎంత జరుగుతుంది? మా అంటే గింత ఒక 10 రూపాయలు 20 రూపాయల తేడాలో బార్గెనింగ్ జరుగుతుంది. అది లెస్ కదా. ఇప్పుడు మామూలుగా ఒకటేసారి జీవానికి లెక్కేసి 10,000ది ఆడ 8,000కు పట్టుకొని పోయే కంటే మన 10,000ది ఒక 400-600 తగ్గడం మంచిది కదా. సో ఆ విధంగా కేజీ వైజ్ అమ్మండి. దీంట్లో ఎవ్వడికి కూడా నష్టం పోయే ఛాన్స్ ఉండదు. కనీసం ఆడు కోసేటోడైనా కూడా ఒక 20 కిలోలు ఉన్నదంటే ఈజీగా 10,000, అంటే ఈజీగా 20 కిలోల లైవ్ కొనాలంటే ఈజీగా 10 కిలోలు మీట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా కాలు తలక ఏదో వాళ్ళ కథ ఎట్లా ఆ విధంగా కేజీ వైజ్ అమ్ముకోవడం బెస్ట్. మూడో విషయం రెగ్యులారిటీ. అంటే రెగ్యులర్గా మన దగ్గర ఉండాలి. జీవాలు ఎప్పుడు కూడా ఉండాలి. జీవాలు ఎప్పుడు కాదు ఎప్పుడు కూడా ఉండాలి. అట్లా కనుక లేకపోతే ఈ కస్టమర్స్ అనేవాళ్ళు బాగా డిసప్పాయింట్ అయిపోతారు. మన దగ్గర రెగ్యులర్గా వచ్చేవాళ్ళు కొంతమంది బేరగాలైనా సరే ఎవడైనా కానీ మన దగ్గర అరే ఎప్పుడు పడితే అప్పుడు ఉండేవి వీని దగ్గర అనే విషయం ఒకటి ఉంటుంది. సో రెగ్యులారిటీ. ఇప్పుడు నువ్వు 10 అమ్మినావా, నీకు 10 ఇప్పుడు నీ దగ్గర 30 ఉన్నప్పుడు 10 అమ్మినావు, నీకు మంచి సెలెక్టెడ్ అమ్మినావు, మంచిగా వచ్చింది, నువ్వు ఇంకో 10 కొని తెచ్చి పెట్టుకోవాలి. నీ దగ్గర నువ్వు 30తో స్టార్ట్ చేసినావు అంటే నీ దగ్గర ఎప్పుడు 30 ఉండేటట్టు చూసుకోవాలి. ఇది అడిషనల్గా ఒక చిన్న టిప్పు. మీరు ఏ జీవాందన్నా ఏంటిది రేటు చెప్పేటప్పుడు ఒక్కదానికి అని చెప్పకండి, జతకని చెప్పండి. ఇప్పుడు 10 జీవాలు ఉన్నాయంటే 5 జతలు కదా, జతకు ఇంత అని చెప్పండి. జతకు 2 జీవాలు కాబట్టి మామూలుగా చెప్పేదానికంటే ఒక 500 ఎక్స్ట్రా చెప్పండి. ఇప్పుడు 10,000కి అమ్మదానికంటే 20,500లకు జత అనుకుందాం. 20,500లకు జత అని చెప్పండి, జతకి చెప్పండి. సింగిల్గా చెప్తే ఏమవుతుందంటే ఇప్పుడు 10,000తోనే చెప్పారు అనుకో, ఆడు ఒక్కదానికి దగ్గర ఒక 1,000 రూపాయలు దించే ఛాన్స్ ఉంటుంది. 1,000 రూపాయలు 1,200 దించే ఛాన్స్ ఉంటుంది. అబ్బా 10,000 8,200కి అంటాడు, 9,000కి అంటాడు, అంటే ఒక 1,000 రూపాయలు దించుతాడు. అదే జత రేటు చెప్పారు అనుకోండి మీరు 20,500తో అనేది ఉంటే కింద వాడు ఏం చేస్తాడంటే ఒక 1,000 రూపాయలు లేకపోతే 1,500 దిగిన అనుకున్నా కూడా మీకు ఒక్కదాని మీద ఒక 500 రూపాయలే తగ్గుతాయి. అంటే బేరగాడైనా కూడా కస్టమర్ అయినా ఎవరైనా కూడా జతతో రేటు చెప్పినప్పుడు ఏంటంటే ఆ జతకు 20,000 20,500 అంటే అబ్బా అంతనా ఒక 1,000 రూపాయలు దించరాదు అంటే కింద ఒకదాని మీద మీకు 500 రూపాయలే తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని మీరు ఒక్కొక్క దానికి చెప్పారు అనుకోండి, అది ఏమైందంటే ఒకదానికి 1,000 రూపాయలు తగ్గించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. సో ఈ విధంగా అమ్ముకోవడంలో
పాటించవలసిన పద్ధతులు ఇవి. మనం అమ్మేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి. ఓకే. ఇంకోటి మనం డైరెక్ట్గా కస్టమర్ని ఎలా వెతుక్కోవాలి అనేది ఉంటే ఈ విషయాల్లో 2 విషయాలు అంటే మామూలుగా ఈ బయట అందరూ కూడా ఫాలో అయ్యేటివే మనం ఫాలో కాం. వేరే మన ట్రేడర్స్, పెయింట్ షాప్స్ వాళ్ళు యూజ్ చేసుకుంటారు ఇవి అట్లాంటి. డైరెక్ట్ కస్టమర్ని పట్టుకోవడంలో 2 విషయాలు. ఒకటి నెట్వర్క్, సోషల్ మీడియా. అంటే మన దగ్గర ఉంటే వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం, మనకు తెలిసిన వాళ్ళకి చెప్పడం. అంటే నా దగ్గర ఉన్నాయిరా గిట్లా వాట్సాప్ స్టేటస్ పెట్టుకో అని చెప్పడం. ఇది ఒకటి నెట్వర్క్ అంటే సోషల్ మీడియాని వాడుకోవడం. అంటే డైరెక్ట్ కస్టమర్కి రీచ్ అయ్యేటట్టు మనం పెట్టుకోవడం వాట్సాప్ స్టేటస్ వేరే వాళ్ళతో పెట్టిపోయడం అనేది గుడ్. రెండవది పరిచయాలు వాడుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు నీకు మన ఊర్లో ఒక ఊరు వాళ్ళందరూ తెలుసు కావచ్చు, వేరే ఊర్లో నీకు ఒక్కడే తెలుసు, ఆ ఊర్లో నీకు ఒక్కడే తెలుసు. వాడిని కూడా నువ్వు పరిచయాలలో వాడిని వాడుకోవాలి ఖచ్చితంగా. ఎట్లా అంటే ఏంటిది మన ఇది, అరే నా దగ్గర ఇవి ఉన్నాయి, ఎవరైనా ఉండేది ఉంటే నాకు పంపిరా అంటే ఎవరైనా అడిగేటట్టు ఉంటే నా దగ్గర డైరెక్ట్ కస్టమర్ని పంపి అనేటట్టు మనం మాట్లాడుకోవాలి, పరిచయాలలో మనం చెప్పుకోవాలి. ఒకవేళ ఆయన తరపు నుంచి ఎవరైనా వచ్చిర్రు అనుకోండి, అంటే ఒక 2 కస్టమర్లు వచ్చిర్రు, ఒక 5 మేకలు పట్టుకొని పోయిళ్ళు అని మనం అనుకున్నా కూడా ఆయన తరపున నీకు వస్తాడు కాబట్టి నువ్వు ఆయన్ని సాటిస్ఫై చేయాలి. నువ్వు బీరు తాగిపిస్తావా, బిర్యానీ తినిపిస్తావా, అది నీ ఇష్టం. నువ్వు అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆయన ఇంకోసారి ఇంట్రెస్టెడ్గా ఉంటాడు. అరే మొన్న ఆయన దగ్గర పంపిస్తే బిర్యానీ తినిపించిండు, లేకపోతే బీరు తాగిపించిండు, మంచిగా చూసుకున్నాడు అనే విషయం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఆయన సాటిస్ఫై చేసే ప్రయత్నం మనం చేయాలి. అట్లాంటప్పుడు ఆయన ఇంకొన్ని మనకు డైరెక్ట్ కస్టమర్ని పట్టించే ప్రయత్నం చేస్తాడు. సో ఈ విధంగా మనం మార్కెటింగ్ చేసుకోవాలి, ఈ విధంగా కస్టమర్ని మనం పట్టుకోవాలి. ఈ విషయం కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోపై మీ అభిప్రాయం నాకు తెలియజేయండి. నేనైతే నాకు తెలిసిన విషయాన్ని మీతో పంచుకున్నానని నేను అనుకుంటున్నాను. ఇంకేమైనా మీ అభిప్రాయాలు మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.